ఉన్నాం. కీర్తన గ్రంథంలోంచి 4వ కీర్తన చదువుకుందామండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టుతున్నప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలతను కలుగజేసి వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులరా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, ఘనమైన పాదములకు వందనాలు తండ్రి. ప్రభువా, దేవా, మేము ఇంతవరకు ప్రభువా పాటలు మీరు తోడు దేవా, వాక్యం చదువుతుండగా నీకు ఆర్దలు ఉంచండి. ప్రభువా, ఎలా చెప్పాలో ఎలా వివరించాలో తగిన జ్ఞానం నాకు చేస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, ప్రియులరా, నా నీతికు ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలతను కలుగజేసి వాడవు నీవే. నన్ను కరుణించిన నా ప్రార్థన ఆలకించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవము నాకు అవమానముగా మార్చెదరు. ప్రియులరా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఎంతకాలము నా గౌరవమును మీరు అవమానిస్తారు, ఎంతకాలము నా మాట వినకుండా తిరుగుతారు, ఎంతకాలము నన్ను లక్ష్య పెట్టకుండా తిరుగుతారు అని ప్రియులరా కీర్తనాకారుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఇరుకులో విశాలతను కలుగజేసేవాడంట. ప్రియులరా, ఇరుకులో ప్రియులరా, మానవులమైన మనం ఒక్కొక్కసారి ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, మరి ఎంతో ఆపదలు వస్తాయి ప్రియులరా. కానీ అలాంటి సమయాన్ని మరి దేవుడు మనకు విశాలతను కలగజేస్తా అంటాడు ప్రియులరా. విశాలతను కలగజేస్తాడంట ప్రియులరా. చూడండి, ఆ విశాలత ఎలాగుంటుందంటే మనకి ఎంతో మధురంగా ఉంటుంది, ఎంతో నెమ్మదిగా ఉంటుంది, ఎంతో శాంతినిస్తుంది, ఎంతో మనకి గౌరవాన్ని ఇస్తుంది ప్రియులరా. దేవుడి తట్టు తిరిగినప్పుడు ప్రియులరా మనకెంతో మేలు ప్రియులరా. చూడండి ప్రియులరా, మరి ఈ లోకంలో మనం దేవుని మాట వినుకోకుండా, దేవుని లక్ష్య పెట్టకుండా, దేవుడు అంటే ఏమిటో అని మనం తిరిగినప్పుడు ప్రియులరా మనకి ఎన్నో ఇబ్బందులు ప్రియులరా, ఎంతో కష్టాలు ప్రియులరా. అందుకే అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా దేవా. ఈ కీర్తనాకారుడు ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో కష్టాలు పడి మరి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు ప్రియులరా. దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, నాకు ఇరుకులో విశాలతను కలుగజేయి, బాధల్లో నెమ్మదిని కలుగజేయి, మరి ఇబ్బందుల్లో నాకు శాంతిని కలుగజేయి ప్రియులరా. ఈ కీర్తనాకారుడు దేవుడికి మొరపెట్టుకుంటా ఉన్నాడు ప్రియులరా. మొరని ఆలకించే దేవుడు ప్రియులరా. మన ప్రార్థనని దేవుడు ఆలకించేటువంటిది ప్రియులరా, ఆలకిస్తాడు ప్రియులరా. మనం ఎలాగా అడుగుతున్నామో, మనం ఎలాగా నడుచుకుంటున్నామో ప్రియులరా దేవుడు చూస్తా ఉన్నాడు ప్రియులరా, చూస్తా ఉన్నాడు. నిన్ను నన్ను ప్రియులరా ఆయన ఉచితమైన కృపను బట్టి జీవింపచేస్తా ఉన్నాడు ప్రియులరా. ఉచితమైన దయను బట్టి ఆయన నిన్ను నన్ను మరి ఆయన నడిపిస్తా ఉన్నాడు ప్రియులరా, నడిపిస్తా ఉన్నాడు. ఈ లోకంలో ఎంతో మందికి లేని ధన్యత అల్పుడమైన మనము మరి దేవుడు ఎన్నుకున్నందుకు ఆయనకి మొరపెడుతుండగా దేవుడు
మరి మన మొరని దేవుడు ఆలకిస్తాడా ప్రియులారా? ఆలకిస్తాడు. లేఖన భాగంలో ఉంది, నాకు మొర పెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను, గూఢమైన సంగతులను మీకు తెలియజేస్తానని. ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు దేవుడికి మొరపెట్టాలంట. ప్రియులారా, దేవుడికి మొరపెట్టాలంట. ప్రియులారా, ఈ లోకంలో దేవుడికి మొరపెట్టుకోకుండా మరి మనుషులకి మొరపెడతా ఉంటారు కొంతమంది మనుషులు. ఆ మనుషులకి మొరపెడితే మనుషులు మరి ఏమీ చేయలేరు ప్రియులారా, ఏమీ చేయలేరు. వాళ్ళ వలన ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి మరి ఆపదలు ఏమీ పోవు ప్రియులారా, పోవు. కానీ ఆయన్ని మొరపెట్టాలి. ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మరి గూఢమైన సంగతులు మనకు తెలియజేస్తాడు. వీరికిలో విశాలతను కలగజేస్తాడు, ఆపదల్లో నెమ్మదిని కలగజేస్తాడు, శాంతిని కలగజేస్తాడు. ప్రియులారా, శాంతిని కలగజేస్తాడు. ప్రియులారా, ఆయన నిన్ను నన్ను తన చేతులతో చేసుకుని ప్రియులారా మనలో ప్రియులారా జీవాత్మను ఊదినప్పుడు ప్రియులారా మనం జీవాత్మమయ్యే ప్రియులారా, జీవాత్మమయ్యే. నిన్ను నన్ను ఆయన నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు యథార్థంగా ఉండాలి, నువ్వు నాకు నమ్మకంగా ఉండాలి అని ప్రియులారా తన చేతులతో చేసుకుంటే ప్రియులారా దేవుడి మాట వినకోకుండా ఆదాము అవ్వ మరి ఆ మాటని, దేవుని ఆజ్ఞని తిరస్కరించి ప్రియులారా పండు తిన్నందుకు ప్రియులారా ఇద్దరిని కూడా శపించాడు. ప్రియులారా శపించాడు. నువ్వు ప్రయాసపడి మరి భూమిని సేద్యపరిచి నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. తన భార్యకి ఏం చెప్పాడంటే, నువ్వు వేదనతో బిడ్డను కంటావు, బిడ్డను కంటావు. మరి పామునేమో నీవు పట్టుతో ప్రాకుతావు అని శపించాడు. ప్రియులారా శపించాడు. ఈ శాపము మన మీదకి మరి ఆనాడే వచ్చింది ప్రియులారా, ఆనాడే వచ్చింది. కానీ ఆ శాపం వచ్చిందని మరి దేవుడు నిన్ను నన్ను వదలలేదు ప్రియులారా, వదలలేదు. తన చేతులతో చేసుకున్నందుకు, తన స్వరూపంలో చేసుకున్నందుకు ప్రియులారా ఆయన దినదినము అనుదినము నిన్ను కాపాడుతూ వస్తా ఉన్నాడు ప్రియులారా, నిన్ను కరుణిస్తూ వస్తా ఉన్నాడు ప్రియులారా, నీ ఇబ్బందుల్ని తీరుస్తూ వస్తా ఉన్నాడు ప్రియులారా, నీ ఇరుకుల్ని తీరుస్తూ వస్తా ఉన్నాడు ప్రియులారా. ప్రియులారా, మరి ఆ శాపం పోవటానికి మరి పరలోక రాజ్యాన్ని విడిచి భూలోకానికి పశుపాలుడిగా వచ్చి ప్రియులారా ఆ మన పాప శాప దోషములు పోవటానికి ఆయన రిక్తుడిగా సిలువలో బలియాగం పొందాడు ప్రియులారా. ఆ శాపాన్ని తీసేయటానికి ప్రియులారా దేవుడు నీ కొరకు నా కొరకు సిలువలో బలియాగం అయిపోయాడు ప్రియులారా. నేను వీళ్ళ నా చేతులతో చేసుకున్నాను, వీళ్ళ శాపాన్ని, వీళ్ళ పాపాన్ని నేను తీసివేయాలి, నేను పొందిన దెబ్బల చేత వాళ్ళకి స్వస్థ కలగాలి, నేను కాచిన రక్తాన్ని బట్టి వాళ్ళకి మరి స్వస్థత అని ప్రియులారా ఆయన రక్తాన్ని కార్చాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు ప్రియులారా. గొల్కొత్తా కొండ వరకు ఆయన్ని ప్రియులారా ఈడ్చుకెళ్ళిపోయారు ప్రియులారా, సిలువేయటానికి ఈడ్చుకెళ్ళిపోయారు ప్రియులారా.
దేవుడు నీ కొరకు నా కొరకు సిలువలో బలియోగం అయిపోయాడంటే నువ్వు గ్రహిస్తున్నావా ప్రియులారా? నీ కొరకి చనిపోయాడని, నా కొరకు చనిపోయాడని ప్రియులరా మనం గ్రహించాలి ప్రియులరా. ఆయన ప్రాణం పెట్టకపోతే ప్రియులరా మనకి జీవాత్మ లేదు ప్రియులరా. మనకి ఆయన ప్రాణం పెట్టకపోతే ప్రియులరా మనకింత విలువ లేదు ప్రియులరా. సిలువే మనకి విలువ. ఆయన కాల్చిన రక్తాన్ని బట్టే మనకి స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేతే మనకి విడుదల. ప్రియులరా ఆయన మరి అన్ని కష్టాలు అన్ని ఇబ్బందులు పడటానికి కారణం ఏంటంటే ప్రియులరా నిన్ను నన్ను ఆయన పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలని, పరలోక రాజ్యంలో నీకు ఒక స్థలం సిద్ధపరచాలని, ఈ లోకానుసారంగా మనల్ని తిరగనవద్దని, ఈ లోకానుసారంగా మరి మనల్ని మరి కొట్టుకుపోకూడదని ప్రియులరా మనకొక దారిని ఏర్పాటు చేసాడు ప్రియులరా. దారిని నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడని, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని ప్రియులరా ఒక మార్గాన్ని ప్రభు ఏర్పాటు చేసాడు ప్రియులరా. నువ్వు నమ్మి బాప్తిసం తీసుకుంటే నీవు పరలోక రాజ్యానికి నీకు ప్రవేశం ఉంటుంది ప్రియులరా, లేకపోతే నీకు ప్రవేశం లేదు. నువ్వు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, యథార్థతని ఉంచాలి, యథార్థతగా జీవించాలి ప్రియులరా. జీవించినప్పుడు నీవు నమ్మకంగా బ్రతికినప్పుడు మరి దేవుడు నీకు పరలోక రాజ్యంలో మరి ఒక దారిని ఏర్పాటు చేసాడు ప్రియులరా. ఆ దారి నువ్వు ఎంచుకుంటున్నావా? ఆ దారిలోనికి వస్తావా? ఆ దారిలోనికి వచ్చినట్టు నీకు దేవుడు సిద్ధపరిచిన దారి ప్రియులరా. దేవుడు నీకు సిద్ధపరిచిన దారిలోనికి వస్తే నీకెంతో మేలు ప్రియులరా, నీకెంతో ఘనత ప్రియులరా. ఘనత ప్రియులరా ఈ లోకానుసారంగా జీవించినప్పుడు ప్రియులరా గొంగల పురుగు స్వభావం లాంటిది మంది. గొంగల పురుగు స్వభావం, గొంగల పురుగు ప్రియులరా మన మీద పడితే బొబ్బులు వస్తాయి, దురదలు వస్తాయి, ఎంతో అసహించుకుని దాన్ని దూరంగా విసురు కొట్టేస్తాం ప్రియులరా, విసురు కొట్టేస్తాం ప్రియులరా. ఈ లోకంలో మనం కూడా గొంగల పురుగు లాంటి వాళ్ళం ప్రియులరా. గొంగల పురుగు మనుషుల్ని ఎలాగా ఇబ్బంది పెడుతుందో, దురద పెట్టిస్తుందో, లేక మంట పుట్టిస్తుందో ప్రియులరా మనం కూడా దేవుడి దగ్గరికి రానప్పుడు అనేక మందిని తిట్టుంటాం, అనేక మందిని మరి కొట్టుంటాం, అనేక మందిని దూషిస్తుంటాం ప్రియులరా. కానీ గొంగల పురుగు సరిపోయి నెల రోజులు గూడు కట్టుకుని ఆ గూడులో రూపాంతరం పొంది ప్రియులరా ఒక సీతాకోక శిలక వలె బయటకు వచ్చిందంట ప్రియులరా. బయటకు వచ్చినప్పుడు ఆ సీతాకోక శిలక ఆ గొంగల పురుగు స్వభావాన్ని విడిసి సీతాకోక శిలకలా మారి ప్రియులరా ఆ సీతాకోక శిలక మన మీద వాలినప్పుడు దాన్ని పట్టుకుంటాం ప్రియులరా. దాన్ని మన ఒంటి మీద వాలినప్పుడు మనకెంతో మరి సంతోషం వస్తుంది ప్రియులరా, ఎంతో ఆనందం వస్తుంది ప్రియులరా. గొంగల పురుగు స్వభావంలో ఉన్నప్పుడు
అది మన మీద పడినప్పుడు మనకు అంత సంతోషం ఉండదు, అంత మరి అంతగా బాగోదు, కానీ అది రూపాంతరం చెంది